ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. నిన్న అదానీ షేర్లు కుప్ప కూలిపోయినాయి అమెరికా కోర్టు ఆరోపణల నేపథ్యంలో. అదే షేర్లు దాదాపు నిన్న 20% 2 లక్షల కోట్ల పైగా ఆవిరైపోయినాయి. మరి ఈరోజు 6% పెరిగినాయి. అంటే ఒరిజినాలిటీకి రాకపోయినా ట్రెండ్ 6% పెరిగినాయి అదానీ షేర్లు. ఏమై ఉంటుంది? ఒక్క రోజులోనే ఇన్వెస్టర్స్లో అంత మార్పు ఎందుకు వచ్చింది? అది తెలుసుకునే ముందు అసలు మీరు ఒక్కసారి అదానీ సామ్రాజ్యం ఏంటో చూడండి. వ్యాపార సామ్రాజ్యం నేను స్లైడ్లో ఇచ్చాను. అదానీ వ్యాపార సామ్రాజ్యం ఎలా ఉంది, ఏమేమి సెక్టర్స్లో ఉన్నాయి మీరు ఒక్కసారి చూస్తే అన్ని మౌలిక రంగాలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, సిమెంటు, ఒకటి కాదు మీరు చూసుకోండి. మొత్తం ఆ లిస్ట్ చూస్తే ఏంటంటే అసలు విద్యుత్ ప్రాజెక్టులు, మీకు అన్ని మౌలిక రంగాలే ప్రధానంగా ఆయన. సో ఇది దీన్ని మనం ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి అదానీ విషయంలోకి వచ్చేటప్పటికి. ఎందుకంటే రిస్క్తో కూడుకున్నటువంటి వ్యాపారాలు లేవు, చాలా తక్కువ. ఆయన వ్యాపారాలు ఎప్పుడు క్యాష్ ఫ్లో ఉండేటువంటి వ్యాపారం. అది ఆదాయం వస్తూనే ఉంటుంది దాంట్లో. అది అదే టైంలో క్యాపిటల్ ఇన్సెంటివ్ ఎక్స్పాన్షన్ చేయాలంటే మాత్రం క్యాపిటల్ చాలా ఎక్కువ కావాల్సినటువంటి ఇండస్ట్రీ. అది క్లుప్తం కాదండి. స్టాక్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మనకన్నా తెలియగలరు, అది మర్చిపోవద్దు. వాళ్ళు సెన్సిటివ్గా ఉంటారు. ఏదన్నా ప్రపంచంలో ఏది జరిగినా రియాక్ట్ అవుతుంటారు. మరి మొదటి రోజు రియాక్ట్ అయిన వాళ్ళు నెక్స్ట్ డే ఎందుకు రికన్సిల్ అయిపోయారు అనే దాన్ని. ఎందుకంటే ఇంకోటి చెప్పమంటావా, మొరటగా చెప్పాలంటే వీళ్ళకి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి, వ్యాపారం చేసుకునే వాళ్ళకి లంచాల సమస్య పెద్ద సమస్య కాదు. అది కరెక్టా, వాల్యూ బేస్డ్ అవునా కాదా అంటే కాదు ఖచ్చితంగా. కానీ వ్యాపారాల్లో ఇది వాళ్ళ దృష్టిలో వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే ప్రతి వ్యాపారస్తుడు చేసేవాడే ఈ పని, దొరికినాడు దొంగ అనేది. అది సమస్య కాదు. దీనివల్ల అదాని వ్యాపారం దెబ్బతింటదా, ఇది మన టాపిక్. కానీ ఇన్వెస్టర్స్ మనసులో ఉంది కూడా అదే, దీనివల్ల వ్యాపారం దెబ్బతింటదా. మరి ఎందుకు పుంజుకున్నాయి నెక్స్ట్ డే అంటే వాళ్ళకి ఇదేదో పోయినసారి హిడెన్బర్గ్ లాగా అంత అది చానాలు పట్టింది తిరిగి పుంజుకోవటానికి. ఇది వెంటనే నెక్స్ట్ డేనే రివర్స్లోకి ఎందుకు వచ్చింది అంటే ఒక్కసారి మీరు 2-3 పాయింట్స్ చూద్దాం మనం. మొదటిది అన్నిటిగా అసలు అమెరికన్ బ్రూక్లిన్ కోర్టు అసలు అదేంటి ఆ వ్యవహారం చూద్దాం. ఇప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి 2 సంవత్సరాలు దర్యాప్తు చేసి వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఏంటి అంటే అది ప్రాథమిక నివేదిక. ప్రాథమిక నివేదిక. ఆ నివేదికలో ఎక్కడా మెటీరియల్ సపోర్ట్ లేదు, ఎవిడెన్స్ లేదు. ఎక్సెప్ట్ ఏదో సెల్ ఫోన్లో పేర్లు రాసుకున్నారనో, లేకపోతే సమ్మరీగా ఇంత ఇచ్చారని ఏదో చేశారనో వినీత్ జైన్. ఈ తప్పితే మెటీరియల్ ప్రూఫ్ ఇవ్వాల. అది మనం మర్చిపోవద్దు. కోర్టులకి ఎప్పుడు కూడా ఎవిడెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నప్పుడే, పర్టికులర్గా అమెరికా లాంటి చోట్ల ఎక్కడైనా, లేకపోతే అది అంత తేలిక కాదు. రెండోది, ఇప్పట్లో ఇది జరిగే పనే కాదు. ఎందుకంటే మెటీరియల్ ప్రూఫ్ కావాలా, మనీ ట్రయల్ కావాలా, ఇవన్నీ జరగాలి. ఈ లోపల రాజకీయ పరిణామాలు మారుతాయి అమెరికాలో. కేవలం 2 నెలలే ఇతను ఉండేది బైడెన్. అక్కడి నుంచి, ఎందుకంటే అటార్నీస్ కూడా ఎవరు అపాయింట్ చేస్తారు? మన భారత న్యాయ వ్యవస్థ వేరు, అమెరికా న్యాయ వ్యవస్థ వేరు. అక్కడ వేలాది ఆ నియామకాలు కొత్తగా అధ్యక్షుడు వచ్చిన తర్వాత ఆయన నియమిస్తాడు. కన్జర్వేటివ్లు అందరు నియమిస్తుంటాడు ఆయన. పాత ఆయన డెమోక్రాట్స్ నియమించుకుంటాడు. అసలు అవి న్యాయ వ్యవస్థే కరెక్ట్గా ఉండదు అక్కడ అసలు. సో ఇవన్నీ ప్లే చేస్తాయి ఇన్వెస్టర్స్ మనసులో. ఒకవేళ నిజంగా ఆరోపణలు రుజువు చేయగలిగే పరిస్థితి వచ్చినప్పుడు కూడా కోర్టుల్లో ఉన్నటువంటి అవకాశం అమెరికాలో ఏంటంటే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు. ఆ క్షణంలో కూడా తప్పును ఒప్పుకోకుండానే, గిల్ట్ని యాక్సెప్ట్ చేయకుండానే
మీకు అదేంటో డిస్క్లోజ్ చేయకుండానే ఈ మొత్తం మీద సెటిల్మెంట్ చేసుకునేటువంటి అవకాశం అమెరికా కోర్టులో ఉంది. సో కాబట్టి ఏమవుతుంది వ్యాపారస్తులకి, వీళ్ళందరూ పెద్ద పెద్ద వ్యాపారస్తులు, సిమెన్స్ మరి ఇవాళ పడిపోయింది. ఆ సిమెన్స్ జర్మన్ సంస్థ, అది కూడా దాంట్లో అంతకుముందు ఇండిక్ట్ చేశారు. బ్రెజిల్ వాళ్ళ పబ్లిక్ సెక్టర్ కంపెనీనే ఇచ్చేశారు. సో ఇవన్నీ నడుస్తాయి. ఇది సాధారణం అనేటువంటి మైండ్ సెట్కి వచ్చారు ఇన్వెస్టర్స్. దీనివల్ల ఇప్పుడు ఇమ్మీడియట్గా అదానీ కంపెనీకి ఇదేదో అయిపోతుంది అనేటువంటి భావనలోకి రాల. రెండోది నేను చెప్పింది, ఆయన వ్యాపారం అంతా మౌలిక రంగంలో ఉంది. క్యాష్ ఫ్లో ఎప్పుడు నిరంతరం ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటిది. మ్యాక్సిమం ఏమవుతుంది దీనివలన, మీకు అబ్రాడ్లో కొత్త ఎక్స్పాన్షన్కి ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా. ఏంటంటే ఇప్పుడు కొన్ని పెట్టుకొని గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ $50 బిలియన్ అటువంటి జరగకపోవచ్చు. ఎందుకనంటే కొత్తగా రుణాలు రావాలంటే ఇప్పుడు అబ్రాడ్లో మరి మార్కెట్ రుణాలు తక్షణం అయితే రావు. అట్లాంటి దేశీయంగా కూడా బ్యాంకులైనా ఇంకోటైనా ఈ పరిస్థితుల్లో ఇమ్మీడియట్ కొత్త రుణాలు ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఎక్స్పాన్షన్కి ఇబ్బంది ఉంటే ఉండొచ్చు. ఉన్న కంపెనీలకి ఏమి ఇబ్బంది లేదు. ఆయనకి ఉన్న కంపెనీలకి ఎందుకు ఇబ్బంది లేదో మళ్ళీ మీకు మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. తర్వాత మ్యాక్సిమం ఏమవుతుంది, ఎక్స్పాండ్ చేసుకోవాలంటే ప్రైవేటు పార్టీస్ దగ్గర హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి. అది వెళ్తాడా లేదా అనేది తొందరలో తెలుస్తుంది. అది మనం ఇప్పుడు చెప్పలేం. తర్వాత భారత్లో వచ్చేటప్పటికి ఆయనకి ఎకో సిస్టమ్ అనుకూలంగా ఉంటుంది తప్పితే వ్యతిరేకంగా లేదు. ప్రభుత్వం మోడీ ఉన్నంతకాలం ఏ మాటకి ఆ మాట చెప్పాలా. అంటే దానివల్ల ఏంటి అనేది రాజకీయ దాని మీద ఇంకొక వీడియో చేసుకుందాం. ఇంతవరకు అయితే మాత్రం ఇది ఫ్రెండ్లీ గవర్నమెంట్, అదానికి వ్యతిరేక గవర్నమెంట్ కాదు. కాబట్టి ఇక్కడ ఆయన్ని హెరాస్ చేసేటువంటి అవకాశం లేదు. ఇక్కడ దర్యాప్తు మొదలైనా అది ఎప్పటికవుతుందో, అది ఎంతవరకు అవుతుందో కూడా ఎవరు చెప్పలేరు. ఇవన్నీ ఇన్వెస్టర్స్ మైండ్లో ఉన్నటువంటి విషయాలు. వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఒకటండి, ఆయన లోన్ పోర్ట్ఫోలియో ఒకసారి చూడండి. లోన్ పోర్ట్ఫోలియో మీకు నేను మళ్ళీ ఇంకొక స్లైడ్ ఇచ్చాను, చూసుకోండి. లోన్ పోర్ట్ఫోలియో చూసుకుంటే మొత్తం 2.5 లక్షల కోట్లు ఉన్నట్టయితే అందులో క్యాష్ ఫ్లోనే క్యాష్ నగదు నిల్వలే చాలా ఉన్నాయి. 2,05,00,000 ఎంత ఉన్నట్టుంది నికర అప్పు. మొత్తం అప్పులో చూసుకుంటే ఏమేంటి ఉన్నాయని చూసుకున్నప్పుడు అది కూడా ఇచ్చాను. బ్యాంకులు, దేశీయ బ్యాంకులు ఎంత, విదేశీ బ్యాంకులు ఎంత, విదేశీ క్యాపిటల్ మార్కెట్లు ఎంత, దేశీయ క్యాపిటల్ మార్కెట్లు అంతా మీ దగ్గర ఆ స్లైడ్లో ఉన్నాయి. ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఇప్పుడు కొత్తగా రుణాలు రాకపోయినా, నిన్న $600 మిలియన్ బాండ్స్ మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్నాడు. కొత్తగా రుణాలు రాకపోయినా ఉన్న వాటిలో చూసుకున్నప్పుడు ఇప్పుడున్న రుణ పోర్ట్ఫోలియో చూసుకున్నట్టయితే 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మీరు గుర్తించాలి. ఒకటి, బ్యాంకుల దగ్గర ఉన్న రుణాల్లో ఎక్కువ భాగం టర్మ్ లోన్స్. చూడండి, టర్మ్ లోన్స్ అంటే కిస్తీ కట్టి ఎప్పటికప్పుడు చెల్లించాల్సిన ఏమి ఉండవు. వర్కింగ్ క్యాపిటల్ ఉంటుంది, ఎప్పుడు స్టాక్ ఇన్వెంటరీ ఉన్నంత కాలం దానికి ఇబ్బంది ఉండదు. టర్మ్ లోన్స్ ఏంటి, అది నెలవారో క్వార్టర్లీనో వాళ్ళు ఎట్లా పెట్టుకుంటే అట్లా దాన్ని బట్టి చెల్లిస్తూ ఉంటారు. దానికి ఇబ్బందే లేదు, ఎందుకంటే క్యాష్ ఫ్లో ఎప్పుడు ఉంది. ఇప్పటికే 50,000 కోట్లకు పైగా క్యాష్ నిల్వలు, నగదు నిల్వలు ఉన్నాయి ఆయనకి. లిక్విడిటీ ఉంది, కంపెనీకి ఫుల్ లిక్విడిటీ ఉంది. కాబట్టి దానికి ఇబ్బంది కూడా ముందు లేదు. మరి వార్తా సంస్థలు చెప్పేది కూడా ఏంటంటే 30 నెలలు కిస్తీ చెల్లించే అంతగా నగదు నిల్వ ఉందని. బ్యాంకులకి ఏమి ఇబ్బంది ఉందండి, వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకి వచ్చినప్పటికీ రిస్కే ఉంది బ్యాంకులకి. ఇక్కడ 30 నెలల్లో ఎన్నో జరుగుతాయి. అంటే అందుట్లో అదాని లాంటి వాళ్ళకి ఏదైనా సామ్రాజ్యాన్ని తిరిగి ఎక్స్పాండ్ చేసుకోవటంలో దిట్ట కాబట్టి అది పెద్ద కష్టమైనటువంటి పని కాదు. సో ఏ విధంగా చూసుకున్నా కూడా ఇది ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, లోన్ రీపేమెంట్ కూడా ఏదైనా పెద్దది ఒకటి ఏదైనా అర్జెంటుగా ఉందనుకోండి, ఒక 25-30 వేలు పే చేయాల్సింది ఉంటే కరెక్ట్ ఎక్కడి నుంచి తీసుకొస్తాడు, మొత్తం నగదు నిల్వ అంతా దానికి అయిపోద్ది కదా అని. అటువంటివి కూడా ఏం లేవట. అంటే సౌండ్ పారామీటర్స్లో ఉన్నాయి కంపెనీలు.
ఇన్వెస్టర్లు చూసుకునేది అవి. ఏదో ఒక 2,000 కోట్ల లంచాలు ఇచ్చారనే దాని మీద అది మనకు అనిపిస్తుంది. ఇన్వెస్టర్లకి దాని మీద దానివల్ల రిపర్కషన్స్ వస్తాయేమని భయపడితే అప్పుడు వస్తారు ఇన్వెస్టర్లు. రిపర్కషన్స్ ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవనే కంక్లూజన్కి ఇన్వెస్టర్స్ వచ్చారు. అయితే ఏదో అగ్రెసివ్గా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారంటే చేయకపోవచ్చు, కానీ మాకేం ప్రమాదం ఉండదు అదానీ షేర్లో అని అనుకోబట్టే తిరిగి 6% మళ్ళీ పుంజుకోవటం అనేది జరిగింది. కాబట్టి ఒక్కటండి, చివరగా నేను చెప్పేది ఏంటంటే, ప్రస్తుతానికి ఎక్స్పాన్షన్కి బ్రేకులు పడే అవకాశాలు బాగా ఉన్నాయండి. ఉన్న వ్యాపారానికి మాత్రం పెద్ద ఇబ్బందులు ఉండకపోవచ్చు, ఉంటాయి, చిన్న చిన్న బ్రేక్స్ ఉంటాయి, కానీ పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇది ఇన్వెస్టర్స్ మనోగతంగా నాకు అర్థమవుతుంది. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.